ఒక్కడైన సదాశివుడి జననం గురించి ఎక్కడ ఖచ్చితంగా చెప్పలేదు. శివుడు కాలాతీతుడని, శివుని జననం కాని మరణం కాని లేదని, జనన మరణాలకు అతీతుడని మన పురాణాలు చెప్తున్నాయి. ఆ పరమశివుణ్ణి మనసు పెట్టి ప్రార్థిస్తే మనం కోరిన కోరికలన్నీ తీరుతాయని ప్రగాఢంగా నమ్ముతారు. పరమశివుడు లయకారుడు. మిగతా దేవతలతో పోలిస్తే శివుని పూజించే విధానం కొంచెం భిన్నంగా ఉంటుంది. అసలు విషయానికి వస్తే మనం శివాలయానికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయ, పువ్వులు, అభిషేకానికి కావలసిన పూజా ద్రవ్యాలు వంటి వాటిని తీసుకొని వెళ్తాం. అసలు విషయానికి వస్తే మనం శివాలయానికి వెళ్ళేటప్పుడు కొబ్బరికాయ, పువ్వులు, అభిషేకానికి కావలసిన పూజా ద్రవ్యాలు వంటి వాటిని తీసుకొని వెళ్తూ ఉంటాం. అయితే మనం శివాలయానికి వెళ్ళినప్పుడు మనం చేసే కొన్ని పొరపాట్ల కారణంగా శివుని అనుగ్రహానికి బదులు ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. ఇప్పుడు మనం చేసే ఆ పొరపాట్ల గురించి తెలుసుకుందాం. ఆ పొరపాట్లు చేయకుండా శివుని అనుగ్రహం పొందవచ్చు. మనం శివాలయానికి వెళ్ళినప్పుడు పరమన్నం లేదా పులిహోర, పండ్లు, కొబ్బరికాయ వంటివి ఆ శివునికి నైవేద్యంగా పెడుతూ ఉంటాం. మనం శివునికి ఏమి నైవేద్యం పెట్టినా సరే తిరిగి మనం శివాలయం నుండి ఇంటికి తీసుకురాకూడదు. అలా నైవేద్యం ఇంటికి తీసుకురావటం చాలా పెద్ద తప్పు. ఎందుకంటే శివుని దగ్గర చండీశ్వరుడు అనే ఒక దేవుడు ఉంటారు. శివలింగానికి అభిషేకం చేసినప్పుడు అభిషేకం చేసిన నీరు ఎక్కడ నుండి వస్తుందో అక్కడ చండీశ్వరుడు ఉంటారు. మనం అభిషేకం నీటిని తీర్థంగా తీసుకుంటాం. మన పురాణాల ప్రకారం మనం శివునికి సమర్పించిన వాటిని చండీశ్వరుడు మాత్రమే తీసుకోవాలని చెప్పారు. కాబట్టి మనం శివాలయంలో శివునికి సమర్పించిన వాటిని ఆలయంలోనే వదిలేయాలి, కానీ ఇంటికి తీసుకురాకూడదు. అయితే ఈ విషయం చాలా మందికి తెలియక శివాలయం నుండి ప్రసాదం ఇంటికి తీసుకొని వస్తూ ఉంటారు. ఇదే 199 మంది చేసే అతిపెద్ద తప్పు. అయితే శివాలయం నుండి కొంచెమైనా ప్రసాదం తెచ్చుకోవాలంటే చండీశ్వరుడి దగ్గరికి వెళ్ళి చిటికలు లేదా చప్పట్లు కొట్టి ఆయన అనుమతి తీసుకొని ప్రసాదాన్ని ఇంటికి తీసుకువెళ్ళవచ్చు. శివాలయానికి వెళ్ళినప్పుడు నందీశ్వరుని అనుమతి తీసుకొని శివ దర్శనం చేసుకోవాలి. ఇలా శివాలయం గురించి పూర్తిగా తెలుసుకొని ఆ బోలా శంకరుని భక్తితో పూజిస్తే సకల కష్టాలు తొలగిపోతాయి. If you like the video, please like us and subscribe Tollywood Nagar.